నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. అవును, నువ్వేం చేస్తుంటావు? మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? ఓ, ఎంత సంపాదిస్తావేంటి? మగాళ్ళ సంపాదన అడగకూడదండి. యమహానగరి కల్కత్తా పూరి టింగ్ టింగ్. ఏమన్నా వెనకేసావా అని? బ్యాంక్ బ్యాలెన్స్ పర్లేదండి, బానే ఉంది. అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? ఈ బాడీ వేసుకొని గొడవలకి వెళ్తున్నావే, ఓ 10 మంది వస్తే కొట్టగలుగుతావా? అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నా లవ్వడా 100 మంది వచ్చినా కొట్టించుకోగలను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? తప్పు కాదురా, ఇన్ని రోజులు మీ దగ్గర కుక్కలా పనిచేశానే, అది తప్పు. నేనేమన్నా పిచ్చి అనుకున్నారా? ఓ వెళ్ళి మీ అయ్యగారితో చెప్పు, నాకు రాజకీయాలు అక్కర్లేదు, నేను ఇలాగే ఉంటాను. అరే నా కొడక, ఓసలి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. కుమారు, నీ మంచి కోరి చెప్తున్నా, నేను పిచ్చి కోపంలో ఉన్నాను, మర్యాద కలిపో. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఈయన చూసా భయపడ్డావు, ఈయనకి అంత సీన్ లేదే కానీ నువ్వు పడుకో. ఏరా యమహానగరి కల్కత్తా పూరి టింగ్ టింగ్. ఒక్కొక్కడి మీద 10 కేసులున్నాయే, నీ జీవితాలు ఏం కావాలరా? ఎక్కడైనా పని చేసుకొని బతకొచ్చుగా. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. పని చేస్తే ఏం సంపాదిస్తావు? నీ జీతం ఎంత ఏంటి? మొత్తం నెలంతా పని చేస్తే 7,000 రూపాయలు వస్తుందా? పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. మేము ఒక్క రోజు కష్టపడ్డాం అనుకో, వీళ్ళకి 1,000 రూపాయలు వస్తాయి తెలుసా? పడుకుంటే చంపేస్తారే. ఏరా, డబ్బు కోసం ఒక ప్రాణాన్ని నిలువున తీసేస్తున్నారే, అది పాపం కదా. ఆదివారం వస్తే కోళ్ళని మేకల్ని నరగట్లే, ఇది కూడా అంతే. డబ్బు గురించి వదిలే హెడ్, మనిషిని చూస్తే భయం పుట్టాలిగా. రండి కూర్చోండి అన్న. ఈ లోపు సార్ అంటే టీ ఇవ్వండి. ఈ లంచా కొడుకు ఎవరు? ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే దెంగ కూర్చో. అరే జఫా రాజా, జంగిల్ రాజా, పెట్రా, ఫోను, లకడీ, కపాల్.